నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీలో ఫైల్స్ దగ్ధం, వైసీపీ కోవర్టుల కుట్రపైన సిబిఐడి విచారణ జరిపించాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ డిమాండ్. మాజీ మంత్రి రోజాపై క్రీడల నిధుల స్వాహాతో సిఐడి విచారణ జరుగుతోంది. రోజా పారిపోవడానికి సిద్ధంగా ఉంది. దేశం విడిచి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి పేర్కొన్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఫైర్ ఇంజిన్ చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? టీటీడీలో జాగ్రత్తలు తీసుకోరా? ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ వంటి పుణ్యక్షేత్రం కన్నీళ్ల క్షేత్రంగా ఉంది. టీటీడీలో 6 నెలల కిందట 100 కోట్లు చేతులు మారాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అవినీతి ఉంది, దీన్ని బహిరంగపరచాలి ఆరోపించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వార్తల్లోని వివరాలు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు ఫైల్స్ దగ్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలను టీటీడీ సిబ్బంది ఆర్పివేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోని ఇంజనీరింగ్ విభాగంలో ఈ మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సెక్షన్ను చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎనెక్స్ బ్లాక్లో ఒక డిఈ గారి ఛాంబర్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగ బయటకు రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్, ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను వర్కౌట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది. అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో. ప్రాబబ్లీ కంటిన్యూ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ గారికి క్యాబిన్లో జరిగినట్టు అదొక్క క్యాబిన్ పక్కన ఒక్క క్యాబిన్లో అది కూడా పూజ దీని కింద ఉండేటటువంటి కింద ఉన్న టేబుల్ పై ఫైల్స్ అది పార్షియల్ బర్నింగ్ కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యమైనటువంటి ఫైల్స్ ఏమన్నా ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ అది ఇన్వెంటరీ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ కనపడడం ఇన్వెంటరీ అంతా ఈ ఫైలింగ్ కాబట్టి కాపీ తీసుకున్నాయి. కాపీలో అంటే ఏ సెక్షన్ సంబంధించి రోడ్లా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? అయితే గోవిందరాజ స్వామి అంటే ఎలక్ట్రానిక్ ఫైల్స్ టోటల్ బుక్స్ కానీ ఫైల్స్ కానీ అంతా ఎలక్ట్రానిక్ ఫైల్స్ ఉంటాయి టోటల్. వీళ్ళు సైట్లో వెరిఫికేషన్ కోసం ప్రింట్ తీసుకున్న ప్రింట్ పేపర్లు అలాంటివి ఉన్నాయి. అయిపోయి సార్ చెప్పారు వెరిఫై చేయమని కూడా వెరిఫై చేసి అంటే టెంపుల్ అంటే మెయిన్ టెంపుల్ ప్రధాన ఆలయాలు తిరుమల పెద్ద ఆలయం ఈ అవుట్ సైడ్ ఉన్న టెంపుల్స్ మెయింటెనెన్స్. సార్ ఇన్ కేస్ ఫైల్స్ బర్న్ అయిన ఫైల్స్ అన్నీ కూడా ఈ ఫైలింగ్ మన దగ్గర ఉన్నాయి. అన్ని ఈ ఫైల్స్ ఇప్పుడు అంతా నో ఫిజికల్ ఫైల్స్, ఆల్ ఫైల్స్ ఆర్ మెయింటైనింగ్. ఎం బుక్స్ కూడా ఈ ఎం బుక్స్. సార్ ఈ విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఈ ఫైర్ అవడం పైన మీరు ఏమనుకుంటారు? అది అంటే నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు విజిలెన్స్ ఇంజనీరింగ్ సెక్షన్కి. ఈ పూజ వల్ల ఏదో పూజ ఆ దీపం వంగి జరిగిందని చెప్తున్నారు ప్రైమరీగా. దీని మీద మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. విజిలెన్స్ రెండు ప్యారలల్గా జరుగుతాయి కాబట్టి వి విల్ కమ్ టు సెపరేట్ కమిటీ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధర్మక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో ఫైల్స్ దగ్ధం చేయటం అనేది వైసీపీ కోవర్టు కుట్ర అని టీటీడీలో కొంతమంది వైసీపీ కోవర్టులు అంతర్గతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్టవేసి అరచకాలకు పాల్పడి ఇంజనీరింగ్ శాఖలో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని కప్పిపుచ్చాలని ఈ ఫైల్స్ దగ్ధం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. టీటీడీలో కొందరు వైసీపీ కవర్లు అంతర్గతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్టవేసి అరాచకాలకు పాల్పడి ఇంజనీరింగ్ శాఖలో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని కప్పిపుచ్చాలని ఈ ఫైల్స్ దగ్ధం జరిగింది. ఇది ప్రమాదంగా చిత్రీకరించి దీంట్లో నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక పక్క హుండీని దోచుకున్నారు, మరోపక్క ఇంజనీరింగ్ విభాగంలో డబ్బులు దండుకున్నారు.
ఒక పక్క ప్రసాదాల తయారీలో, అన్నప్రసాదంలో నాసిరకం వస్తువులు సరఫరా చేసి కమిషన్లు దండుకున్నారు. వీటన్నిటిని మాయం చేయడానికి ఈరోజు ఫైల్స్ ని మాయం చేయడానికి కుట్ర పన్నారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అక్రమాలు అన్నిటినీ కూడా మాయం చేయడానికి ఫైల్ దగ్ధం చేసే కార్యక్రమాన్ని వైసీపీ కోవట్లు చేపట్టారు. మదనపల్లిలో, అమరావతిలో, పోలవరంలో, ఎంఆర్ఓ కార్యాలయంలో, మైన్స్ శాఖలో, అదేవిధంగా బ్రేవరేజెస్ శాఖలో ఫైల్స్ దగ్ధం చేసి నిజాల్ని మట్టు పెట్టాలని ప్రయత్నం జరిగింది. ఇవన్నీ కూడా వైసీపీ కోవట్లు చేసినటువంటి కుట్ర. వీటన్నిటికీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా టీటీడీలో జరిగిన ఫైల్స్ దగ్ధం పైన సిబిఐ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్లో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, టీడీపీ నాయకులు విజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. మీరు అనుకుంటా ఉన్నారు ఫైల్స్ కాల్ చేస్తే నిజాలు మాయమైపోతాయనేసి. మీరు చేసిన అవినీతి, కుండీలో చేసిన దోపిడీ, ఇంజనీరింగ్ విభాగంలో చేసినటువంటి దొంగతనాలు, కళ్యాణ మండపాలను కాంట్రాక్టర్లకు కట్టబెట్టినటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా వెలికి తీస్తాము. ముఖ్యంగా ధర్మారెడ్డి హయాంలో కరుణాకర్ రెడ్డి ఇద్దరు ములాఖత్ అయ్యి వైవి సుబ్బారెడ్డితో కూడా చేతులు కలిపి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి మీ ముగ్గురు చేసినటువంటి అవినీతిని కాల్చాలని ప్రయత్నం చేశారు. మీ ముగ్గురు కూడా బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఈ ఫైల్స్ దగ్ధం చేసేటువంటి కార్యక్రమం ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా జరుగుతుంది వైసీపీ కోర్టులో. మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం, పోలవరం ఫైల్స్ దగ్ధం, సిఆర్డీఏలో ఫైల్స్ దగ్ధం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైల్స్ దగ్ధం, ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధం. అంటే ఫైల్స్ దగ్ధం చేసేస్తే నిజాలు మాయమైపోతాయి అనుకున్నారా? ప్రతి పైసాను కూడా కక్కిస్తామని కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఫైల్స్ దగ్ధం పైన, ముఖ్యంగా టీటీడీలో జరిగిన ఫైల్స్ దగ్ధం పైన సిబిసిఐడి విచారణ జరిపించాలి. ఎవరైతే దోషులు ఉన్నారో కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాద ఘటనను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పరిశీలించారు. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమని, అగ్ని ప్రమాదంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని ఒక సెక్షన్ డిఈ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ తాకీదులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు ఉన్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం మరొక ముందే టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఆఫీసుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండటంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సీరియస్ గా ఉన్నారని, పోలీసు దర్యాప్తులో నిజ నిజాలు వెల్లడి అవుతాయన్నారు. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష తప్పదన్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడు దోషులకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడని అన్నారు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనములో ఇంజనీరింగ్ సెక్షన్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగి కొన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి టేబుల్ దగ్గరున్న ఫైళ్ళు మొత్తం కూడా కాలిపోవడం చూడడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఒక భగవంతుడి పుణ్యక్షేత్రంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరిపాలనా భవనములోనే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. అది అగ్ని ప్రమాదమా లేదు ఇంకేదైనా అవి అనేది క్షుణ్ణంగా కూడా పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. దీనిపైన అన్ని ఎంక్వైరీలు కూడా నిన్నటి నుంచి చూసి తగిన చర్యలు తీసుకోవాలనేసి కూడా నిఘా భాగం కూడా పరిశీలించి అన్నీ చూసుకోవాలనేసి కూడా జాగ్రత్తలు తీసుకొని ఇది తప్పు జరిగిందా కావాలని జరిగిందా అనేది తేల్చే బాధ్యత పోలీస్ అధికారుల పైన ఉంది. ఇది ఒక సవాలుగా తీసుకొని పోలీస్ అధికారులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్షాళన చేసి ఒక టీటీడీ పరిపాలనా భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్ళు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతూ ఉంది. ఒక సెక్షన్లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం. మొన్నటికి రోజు కూడా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం పూర్తిగా
ఫైళ్ళన్నీ కాల్ చేయడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో ఫైల్ కాల్ చేయడం జరిగింది. అదే రోజు తిరుపతిలో కూడా నిన్న ఈ యొక్క ఘోరం టీటీడీ ఇంజనీర్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మధ్యలోనే టీటీడీ పరిపాలనలో పనిచేస్తున్న ఇంజనీర్లందరికీ కూడా నోటీసులు, ఎంక్వైరీ నోటీసులు కూడా తాకీదులు కూడా ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం కంటే దీపాలు, విద్యుత్ వైర్లు పవర్ఫుల్ గా ఉన్నాయని, వైకాపా అనుకూల వర్గాలు ఇంకా కొమ్ము కాస్తున్నాయని, ప్రక్షాళన పూర్తి చేయాలని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కంటే దీపాలు, విద్యుత్ వైర్లు పవర్ఫుల్ గా ఉన్నాయన్నారు. వైకాపా అనుకూల వర్గాలు ఇంకా కొమ్ము కాస్తున్నాయని, ప్రక్షాళన పూర్తి చేయాలన్నారు. టీటీడీలో ఆలయ నిర్మాణ ఫైల్స్ కాలిపోయాయని పేర్కొన్నారు. శ్రీవారి నిధులు ఖర్చు చేసిన ఫైల్స్ ని కాలిపోయాయని అంటున్నారని, దీపం పెడితే ఫైల్స్ కాలిపోయాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి రోజాపై క్రీడల నిధుల స్వాహాతో సిఐడి విచారణ జరుగుతోందన్నారు. రోజా పారిపోవటానికి సిద్ధంగా ఉందని, దేశం విడిచి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందిందన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రవికుమార్ పరకామణి దొంగ టీటీడీకి ఇచ్చిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. తస్మాత్ జాగ్రత్త. అధికారులు చెప్పినట్టే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి, రోజా మీద నిఘా పెంచండి. రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు. ఎందుకంటే ఆమె 2-3 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు. మా అవ్వకి మెయింటెనెన్స్ ఎక్కువ, కష్టం, జైల్లో అవన్నీ జరగదు ఆమెకి. కాబట్టి అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తూ ఉంది. ఆమెకున్న సర్కిల్ శ్రీలంక, కొలంబియా, జింబాబ్వే, ఆమెకి ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆ ల్యాండ్, ఈ ల్యాండ్, స్విట్జర్లాండ్లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆమె వాడికి పారిపోతుంది. దయచేసి అధికారులు మా రోజా వాడున్న ఒక 2 రోజులు సెక్యూరిటీ ఇచ్చి పట్టుబెట్టుకోండి, లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి. ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు, నీ బాధితులు మీ అవ్వ పారిపోతాం పట్టుకోండి అనేసి. కాబట్టి రోజా పారిపోతాను పట్టుకోండి. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందన్న, దానికి ఇంకా అప్డేట్ మనకి ఏమైనా వచ్చింది ఓకేనా? ఇంతవరకు రేపు మార్నింగ్ ఈవోని కలుస్తున్నాను. కొత్తగా ఒకటి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డేటా ఉంది దగ్గర. రేపు నేను తిరుమల ఈవో కలిసి ఇస్తాను. రవికుమార్ ఎవరైతే పరకామణి దొంగ ఉన్నాడో అతని మీద 90 కోట్లు 45 కోట్లు ఏదో టీటీడీకి ఇచ్చామన్నారు. ఎక్కడ ఇచ్చారు ఎవరు చూపించారా? ఏ ప్రాపర్టీ ఇచ్చారు? ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ నాకు వచ్చింది. అతని మీద ఏ సెక్షన్లు పెట్టారు, ఏ సెక్షన్ మీద కేసు కొట్టేశారు, ఇవన్నీ కూడా రేపు ఈఓ గారికి ఇచ్చి రేపు మళ్ళీ ప్రశ్న పెడతారు. దాని మీద రేపు ఇస్తారు. దాని మీద నాకు పక్క ఎవిడెన్స్ అని ఇచ్చారు. రవికుమార్ టీటీడీకి రాయించిన ఆస్తులు ఆడున్నాయి, ఎవరికి రాయించారు, ఇప్పుడు రవికుమార్ ఎక్కడున్నాడు, ఎవరి కంట్రోల్లో ఉన్నాడు, ఇవన్నీ బయటకు తెలిసిన అవసరం ఉంది. దీని మీద రేపు ఖచ్చితంగా మళ్ళీ నేను మాట్లాడతా. ఈరోజు దీని మీద మాట్లాడదా వచ్చా, ఖచ్చితంగా రేపు మాట్లాడతా అని చెప్పి తిరుమలలో ఈఓ గారికి కలిసిన తర్వాత వచ్చి మాట్లాడతాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఉండేది ఇక్కడ కూటమి ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం కాదు కదా. పంచుకోవడానికి అందరూ దొంగలు ఊరు పంచుకున్నట్టు తిరుమల పంచుకునే 2 రోజుల్లో జరగదు. ఇక్కడ ఒప్పుకునే ప్రసక్తే లేదు. అడిషనల్ ఈఓ గారు ఇద్దరు కూడా స్ట్రిక్ట్గా ఉన్నారు. ప్రతిసారి కూడా మాట్లాడి చెప్తున్నాం, ఏమున్న అప్డేట్స్ మాకు ఇవ్వండి, మేము కొత్తగా వచ్చినా గతంలో జరిగిన అవినీతి ఏమున్నా మా దృష్టి తీసుకురండి, మేము పరిష్కరిస్తాం చెప్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు ప్రస్ఫుటంగా చెప్తున్నాం, కలిసినప్పుడు చెప్తున్నాం, మెయిల్స్ కూడా చేస్తున్నాం. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో ఫైల్స్ అగ్నికి ఆహుతి అవడంపై టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే ఆడ ఇంజనీర్లు కానీ వీళ్ళు కానీ భాగస్వామ్యం అయ్యారో టీటీడీకి సంబంధించి కూడా ఈ యొక్క ఫైల్స్ దగ్ధంలో ఎవరి పాత్ర ఉందో ఖచ్చితంగా కూడా త్వరలో తేలబోతా ఉంది. దేవుని సన్నిధి, దేవుని యొక్క దీనికి సంబంధించి ఇంత బరి తెగింపు జగన్మోహన్ రెడ్డి, నీకు దేవుడు అంటే నమ్మకం లేదు, ప్రజల యొక్క మ్యాండేట్ని గౌరవించాలనే నమ్మకం అసలు లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎంపికైన నువ్వు ఎంతోమందిని తెలుగుదేశం పార్టీ వారిని పొట్టన పెట్టుకున్నావు. ఈరోజు ఈ విధంగా స్వామివారితో కూడా చెలగాటం ఆడుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, జాగ్రత్త. శ్రీవారితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మనుగడ సాగించలేదు ఈ భూమి మీద అనేది గత మీ కుటుంబంలో జరిగిన చరిత్ర కానీ ఇంకోటి కానీ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా మా అందరికీ తెలుసు స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారనేది. కాబట్టి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులకు త్వరలోనే కూడా కఠినంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కానీ కఠినంగా వ్యవహరిస్తుందని కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఫైల్స్ విషయంలో కూడా
మిగతా వాళ్ళ అనుచరులు ఏ విధంగా ఇది చేస్తూ ఉంటారో మనం చూస్తా ఉన్నాం. మేము కూడా ఇప్పుడే పోయి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మేమందరం కూడా ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కూడా అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా చూసి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా చూసిన తర్వాత ఇంకా కూడా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వాటన్నిటిని కూడా దీని వెనక ఖచ్చితంగా కూడా వైసీపీ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫైళ్ళ దహనాలో మొదటి ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రెండవ ముద్దాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాబట్టి వీళ్ళ పైన రాబోయే రోజుల్లో ప్రజా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తూ, కొంతమంది మీరు చూస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు అంటానే విదేశాలకు పారిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నారు మనం. అలాంటివి కూడా వెనక్కి రప్పించి వాళ్ళపైన కేసులు ఉండి వాళ్ళందరినీ కూడా చేయడం, నోటీసులు ఇవ్వడం మనం చూస్తాను. ఈ విధంగా ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆ డిపార్ట్మెంట్లోకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఎందుకు వచ్చారు, దాని ముందు దాని వెనకాల ఈ 3 రోజులు ఈ వారం రోజులు జరిగిన వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇది అత్యంత బాధాకరం, శోచనీయం. ఒక పద్ధతి ప్రకారం విచారణ జరుగుతోంది. ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా కాకుండా ఒక నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. తప్పు చేసిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ వ్యక్తిగత కక్షలు ఎక్కడా ఉండవు, కేవలం శాఖాపరమైన చర్యలు. అదేవిధంగా ఎవరు శ్రీవారి సొమ్మును దోచుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి దీనిలో భాగస్వాముల ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని కూడా తెలియజేసుకుంటున్నాం. టీటీడీ వంటి పుణ్యక్షేత్రం కన్నీల క్షేత్రంగా ఉందని, టీటీడీలో 6 నెలల కిందట 100 కోట్లు చేతులు మారాయని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవినీతి ఉందని, దీన్ని బహిరంగపరచాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ, టీటీడీ వంటి పుణ్యక్షేత్రం కన్నీల క్షేత్రంగా ఉందని, టీటీడీలో 6 నెలల కిందట 100 కోట్లు చేతులు మారాయని అన్నారు. కాంట్రాక్టర్ల చేతుల్లోంచి వ్యక్తుల చేతుల్లోకి మారిందని, వారం రోజులు సమయం ఇస్తున్నా దీనిపై స్పష్టమైన ప్రకటన రావాలన్నారు. లేకపోతే ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ను ఆశ్రయిస్తామన్నారు. టీటీడీలో అసలు ఎక్కడుంది విజిలెన్స్? టీటీడీ ఆఫీసులో నిప్పు వచ్చే అవకాశం లేదు. ఈ ఫైల్స్ ఎవరు కాల్చారని ప్రశ్నించారు. పెద్దల చేతుల్లోనే అవినీతి ఉందన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవినీతి ఉందని, దీన్ని బహిరంగపరచాలని అన్నారు. 6 నెలల క్రితం 100 కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారింది. అనుమానమే లేదు. అనుమానం ఉంటేనే మాట్లాడేవాడిని కాదు. 1200 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు, అనవసరంగా ఇచ్చారు. అవసరం ఉందా? చౌల్ట్రీని కొట్టాల్సిన అవసరం ఉందా? రోడ్లకి ఏమైనా ఇబ్బంది ఉందా? 1200 కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి 5 రూపాయలు ఆ డబ్బుల్లో నుంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలరా? ఎంత గొప్పది. మిగిలిన డబ్బు వేరు, ప్రభుత్వ డబ్బు వేరు. అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు. ఆ డబ్బుని, పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను, ఏలెత్తి చూపిస్తున్నాను. అది నేతలకు. 100 కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి. ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలీదు. 10%, 1% కాదు, 10%. ఎక్కడ పోయింది డబ్బు? ఏంది విజిలెన్సు? ఎక్కడుంది విజిలెన్సు? లెన్సే లేదు, మళ్ళా దానికి ఒక విజిలెన్సు. దరిద్రం. 100 కోట్లు ఇది పవిత్రమైనటువంటి డబ్బు. 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 తప్పు. మాట్లాడకుండా ఉండలేము, తెలిసి ఉండలేము. ఎంతకాలం ఉంటాం? నిన్న నిప్పు ఎందుకు పెట్టారు? మదనపల్లిలో పెట్టారు, పానీలే పెట్టుకోండి, అది తప్పే. కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో, దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్టొస్తుంది. ఏసీలు ఉన్నాయి, జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి. ఎట్లా ఫైల్ కాలుతుంది?
ఫైల్ కావాల్సిన అవసరం ఉంది అక్కడ. నేను కూడా పోయి చూశాను, ఇప్పుడు కాదు, నేను చూస్తున్నాను ఈ మధ్య, మీకు తెలియదు, అప్పుడప్పుడు వెళ్తున్నాను, సైగ్గా వెళ్తున్నాను, చూస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన అధికారులందరినీ త్వరలో బయటపెడతామని, టీటీడీలో జరిగిన సంఘటన పట్ల పూర్తి స్థాయిలో విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఫైర్ ఇంజిన్ చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోని పలు ఫైల్స్ పై ఇక మీదట పోలీసు భద్రత కల్పించే పరిస్థితి వచ్చిందన్నారు. టీటీడీలో జాగ్రత్తలు తీసుకోరా అని ప్రశ్నించారు. ఫైర్ సేఫ్టీని టీటీడీలో అమలుపరిచి ఫైల్స్ ని భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, గత పాలకులు ప్రజాధనాన్ని పూర్తిగా దోచుకుని దాచుకున్నారని అన్నారు. ఇప్పుడు భయపడే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన అధికారులందరినీ త్వరలో బయట పెడతామన్నారు. టీటీడీలో జరిగిన సంఘటన పట్ల పూర్తి స్థాయిలో విచారణ జరగాలని పేర్కొన్నారు. ఈ 3 నెలల కాలంలో ఏపీ అంతా ఫైర్ ఇంజిన్ చుట్టూనే తిరుగుతుంది మొత్తం. దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించినటువంటి ఫైళ్ళు దగ్నం అవ్వడం జరిగింది. అంతకుముందు హెరిటేజ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్నం అవ్వడం జరిగింది. దాని తర్వాత పుంగనూరు ఫైల్స్, మదనపల్లి ఫైల్స్, నిన్న తిరుపతి టీటీడీ ఫైల్స్. ఏంది ఫైల్స్ గొడవ? ప్రభుత్వం గతంలో కూడా ఉన్నింది, గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేసాయి. ఎప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీద నడవలేదు ఎక్కడ. కాబట్టి ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు, దీపం పడిపోయిందని కొందరు అంటారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? పూర్తిగా 5 సంవత్సరాల కాలంలో మొత్తం వ్యవస్థనన్నింటినీ నాశనం చేసి, వ్యవస్థనన్నింటినీ నిర్వీర్యం చేసి, తమ ఇష్టానుసారంగా ఫైల్స్లో సంతకాలు పెట్టి ఈరోజు ఫైల్స్ కాల్చేస్తారా? ఎవ్వరు ఎక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఆంధ్రప్రదేశ్ ఫైల్స్ 5 సంవత్సరాల్లో మిత్రులారా, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫైల్స్ దందా మీద కాల్ చేసినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా. కాల్ చేసినంత మాత్రాన ఏదో అయిపోయింది, కాలిపోయింది కదా, బూడిదైపోయింది కదా అని చెప్పి గత అధికార పార్టీ వైసీపీ నాయకులు ఏదైనా పండగ చేసుకోవచ్చు. ముందుంది ముసళ్ళ పండగ. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. దీని వెనకాల నుండి వ్యక్తులు ఎవరు కాల్పిస్తున్నారో, ఎందుకోసం కాల్పిస్తున్నారో, ఎవరు కాలుస్తున్నారో మొత్తం అందరికీ వాతపడే రోజులు దగ్గరలోనే ఉంది. ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న కాలంలో సిరల బాపు అనే వెరోకస్ వెయిన్స్ నిర్ధారణ నివారణకు మరిన్ని శిబిరాలు అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి అన్నారు. మెగావిన్ వాస్కులర్ కేర్ నిర్వహించిన వేరికోస్ మెయిన్స్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో సుమారు 20% వరకు ఇటువంటి బాధితులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తరపున వైద్య సేవలు అందుతున్నప్పటికీ ఇతర ప్రైవేటు ఆసుపత్రులు కూడా బాధితుల్లో అవగాహన కల్పించే దిశగా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమానికి భువనేష్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎండి మల్లికార్జున్ అధ్యక్షతన వహించగా మరో అతిథి ఈఎస్ఐ ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ బాలశంకర్ రెడ్డి మాట్లాడుతూ చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య నిపుణుల సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. వ్యాధిపై అవగాహన పెరిగితే వైద్య సేవలు సరిగా పొందవచ్చునని అన్నారు. మెగావిన్ వాస్కులర్ కేర్ వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తిరుపతిలోని డాక్టర్ హరినాథ్ ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని, అవసరమైన వారికి ఉచితంగా కలర్ డాప్లర్ టెస్ట్ చేస్తామని తెలిపారు. మెగావిన్ తరపున ఈ తొలి మెగా క్యాంపును విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగావిన్ వైద్యులు డాక్టర్ హరీష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెగావిన్ సిబ్బంది వసంత్, రబియా, సునీత, శైలజ, చార్మిల, షర్మిల, కెవిన్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో సేవలందించారు. భువనేష్ సంస్థ తరపున గిరిధర్, పళని, సురేష్ వర్మ, గోపి, శ్రావణ్ కుమార్ ప్రబుద్ధులు సహకరించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా వెరికోస్ బాధితులు పాల్గొని ఉచిత వైద్య సేవలు, మందులు పొందారు.
గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మా మిత్రుడు గిరి ఆహ్వానం మేరకు ఇక్కడ భువనేష్ బిల్డర్ ఫోర్ ఆధ్వర్యంలో నగావిన్ వాస్కులర్ కేర్ వారు నిర్వహిస్తున్నటువంటి శిబిరానికి హాజరు కావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసేటువంటి ప్రజలకు, స్టేజ్ గారులకు, పెద్దలకు, మా యొక్క ఆరోగ్య శాఖ సిబ్బంది అందరికీ, స్టాఫ్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇటువంటి మెగా క్యాంప్ ప్రత్యేకంగా ఈ యొక్క వారికోస్ వెయిన్స్ గురించి తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఎందుకంటే మీకు అందరికి తెలుసు, తాము 1988లో ఎర్రవారిపాలెం మండలం యనమరవాలిపల్లికి చెందిన రఘునాథ్ రెడ్డి వద్ద నుండి 3A.76 సెంట్ల భూమిని కొనుగోలు చేశామని, ఇప్పుడు అతని కుమారుడు విజయ్ కుమార్ రెడ్డి తాము కొన్న పొలాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తూ ఆదివారం మా అమ్మ సరస్వతమ్మను బలంగా నెట్టివేయడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని సరస్వతమ్మ కుమార్తెలు మధురవాణి రెడ్డెమ్మలు వాపోయారు. కమలయ్యవారిపల్లి గ్రామం బడగనపల్లిలో ఉండే సరస్వతమ్మ మా అత్తగారు, మా మామగారు 20 సంవత్సరాల క్రితం చనిపోయినారు. ఆయన పేరు మీద, ఆమె పేరు మీద 3 ఎకరాల 76 సెంట్లు భూమి రిజిస్టర్ చేసి ఇచ్చినాడు రఘునాథ్ రెడ్డి 1988లో. దాని వెనకాల 48 సెంట్లు బంజరు భూమి ఉన్నింది. దాన్ని కూడా డబ్బులు తీసుకొని దాన్ని కూడా మీరు కలిపి చేసుకోండి అని చెప్పినాడు. 89-90లో బావి తవ్వినారు, 30 అడుగుల బావి. అప్పుడు రాని ఆయన రఘునాథ్ రెడ్డి అప్పుడు కూడా బతికే ఉన్నాడు మళ్ళీ 10 ఏళ్ళ వరకు. అప్పుడు కూడా ఆయన రాలేదు ఆ బంజరికి. దాన్ని అంతా కలుపుకొని ఈ భూమిలోకి కలిపేసినాము. ఈ భూమిలో కలిపి మేము ఫెన్సింగ్ వేసుకున్నాము. ఆ బావిలో నీళ్ళు రాకపోతే ఆ బావిలో కూడా బోర్ వేసినాము. ఆ బోర్లో నీళ్ళు రాకపోతే మళ్ళీ పక్కన బోర్ వేసినాము. ఆ బోరు నుంచి ఇప్పుడు మాకు వ్యవసాయానికి నీళ్ళు వస్తున్నాయి. ఆమె ఒకటే ఉంటుంది, మేము తిరుపతిలో ఉన్నాము. నేను పెద్దల్లుడిని, ఈమె చిన్న కూతురు పక్క ఊర్లో ఉంటుంది. ఆమె ఒంటరి మహిళ, ఊర్లోనే ఉంటుంది. ఆమెకు ఎవరి సపోర్టు లేదు. ఆమె అప్పులు చేసుకుంటూ మడి నాటుకుంటూ మాకు ఎగేస్తూ మళ్ళీ మేము తీర్చుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 1.5 ఎకరా మడి నాటినాము. వరి ఎండిపోతూ ఉంది. దానికోసమని మేము స్టార్టర్ వేసినప్పుడల్లా ఆ వైర్లు పెరికేయడము, మా పైన దౌర్జన్యం చేయడము, ఆ వైర్ స్టార్టర్లు ఎత్తుకుపోవడము. స్టార్టర్లు ఎత్తుకుపోయినప్పుడల్లా మేము కంప్లైంట్ ఇవ్వడము, పోలీసు వారు దాన్ని పట్టించుకోకపోవడము. తర్వాత స్పందనలో కూడా ఇచ్చినాము, వాళ్ళను కూడా రానియకుండా ఆపేస్తున్నారు. మాకు ఏదైనా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి విన్నవించుకుంటున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మార్పు సంస్థ చైర్మన్ గుర్రప్పనాయుడు విశ్రాంతి సైనికులు బట్టు బాలశేఖర్ రెడ్డికి సైనిక రత్న అవార్డు ఇచ్చి సన్మానించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ బతినవారిపల్లికి చెందిన బట్టు బాలశేఖర్ రెడ్డి సైనిక దళంలో పనిచేశారు. మాస్ అసోసియేషన్ ఫర్ రూరల్ పూర్ సంస్థ చైర్మన్ గుర్రప్పనాయుడు ఆధ్వర్యంలో దేశ సేవ చేసి విశ్రాంతి సైనికులు, సాంస్కృతిక కళాకారులను గుర్తించి ఆదివారం విశ్వం హైస్కూల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వీరికి సైనిక రత్న ప్రశంసా పత్రం ఇచ్చి శాలువాలతో కప్పి సన్మానించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా దేశానికి సేవలందించిన వారిని గుర్తించి సత్కరించారు. చాలా అద్భుతంగా కరుణ పండుగ ఉంది. కార్యక్రమాన్ని చూసి వీక్షించవలసిందిగా సవినయంగా కోరుచున్నాను. తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ సర్వీస్ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ అడ్హాక్ అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ 1990 నుండి సేవలందిస్తోందని, పంచాయతీరాజ్ శాఖలో సేవలందించే ఉద్యోగస్తులందరికీ అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై విడుదల చేసిన జీవోలకు అనుగుణంగా గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 4 వరకు కూడా ఉద్యోగస్తులందరినీ వారి గ్రేడ్ ప్రకారం బదిలీలు చేయాలని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ కోశాధికారి ప్రభురెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ను బలపరుచుకోనున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే మా సమస్యలను డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, జోనల్ కార్యదర్శి ఆనందబాబు,
ఉమ్మడి జిల్లా చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, ఉమ్మడి జిల్లా కార్యదర్శి యూసఫ్ ఖాన్, ఉమ్మడి జిల్లా కో చైర్మన్ గిరిధర్ రెడ్డి, చిత్తూరు జిల్లా సెక్రటరీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. కాలంలో అన్ని మండలాల్లో కార్యవర్గాన్ని తిరిగి కొత్త కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనుట అనేది అజెండాలో మొదటి ప్రధాన అజెండాగా పెట్టుకున్నాం. అలాగే రెండవది రాబోయే ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో క్లస్టర్ వారీగా గ్రేడ్స్ వారీగా గ్రేడ్ సెక్రటరీని ఆ గ్రేడ్లో ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా, అలాగే రాబోయే కాలంలో పంచాయతీరాజ్కి సంబంధించిన అన్ని అంశాలను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ముందుపరిచే విధంగా, అలాగే ఈ సచివాలయ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థను అనుసంధానం చేసే విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వానికి సలహాలు సూచనలతో పాటు మా యొక్క సహకారం కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మినిస్టర్ శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరించినారు. ఈ వ్యవస్థ పైన ఆయనకు కూడా కొంచెం అవగాహన తక్కువే. ఆయన కూడా అవగాహన కల్పించుకునేదానికి కూడా చేస్తున్నారు. ఆయన కూడా కలుస్తాము. మేము మా సమస్యలు ఏదన్నా ఉంటే కూడా పరిష్కార దిశగా చేయమని చెప్పేసి కూడా మిక్కిలి ప్రార్థిస్తున్నాము మా గౌరవ మంత్రివర్యులకు. ఇదే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర మంత్రి బాసంశెట్టి సుభాష్, వైసీపీ అరకు ఎంపీ తనుజా రాణి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం శ్రమిస్తున్నారని, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించేందుకు కష్టపడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి శ్రీవారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని కోరుకున్నామని మంత్రి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీలో ఫైల్స్ దగ్ధం, వైసీపీ కోవర్టుల కుట్రపైన సిబిఐడి విచారణ జరిపించాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ డిమాండ్. మాజీ మంత్రి రోజాపై క్రీడల నిధుల స్వాహాతో సిఐడి విచారణ జరుగుతోంది. రోజా పారిపోవడానికి సిద్ధంగా ఉంది. దేశం విడిచి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి పేర్కొన్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఫైర్ ఇంజిన్ చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? టీటీడీలో జాగ్రత్తలు తీసుకోరా? ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ వంటి పుణ్యక్షేత్రం కన్నీళ్ల క్షేత్రంగా ఉంది. టీటీడీలో 6 నెలల కిందట 100 కోట్లు చేతులు మారాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అవినీతి ఉంది, దీన్ని బహిరంగపరచాలి ఆరోపించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.